హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇనర్షియా మీద ఒక ఎక్స్పెరిమెంటు చూడబోతున్నాం. సో ఇనర్షియాలో ముఖ్యంగా మనం రెండు రకాలు చూస్తాం. స్టాటిక్ ఇనర్షియా, ఇనర్షియా ఇన్ ఏ మూవింగ్ బాడీ. ఇప్పుడు మనం స్టాటిక్ ఇనర్షియా మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. దీనికి మనకి ఒక గ్లాస్, ఇంకా ఒక కార్డ్బోర్డ్, ఇంకా ఒక కాయిన్ అవసరం అవుతుంది. సో ఇలాగా ఒక గ్లాస్ తీసుకొని దానిపై కార్డ్బోర్డ్ పెట్టి దాని మీద కాయిన్ పెట్టాము. సో ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ తీసుకొని దానిపైన కార్డ్బోర్డ్ పెట్టి దాని మీద సెంటర్లోకి కాయిన్ని పెట్టాలి. ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ని సడన్గా ఒక జర్క్తో పుల్ చేసినప్పుడు కాయిన్ అనేది కింద పడిపోతుంది. కాయిన్ ఎగ్జాక్ట్గా గ్లాస్లోకి పడుతుంది. మనం కార్డ్బోర్డ్ని పుల్ చేసినప్పుడు కాయిన్ కార్డ్బోర్డ్తో పాటు రాదు. ఎందుకనంటే కాయిన్ అనే దాంట్లో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో అంటే అది ఎప్పుడు కింది వైపుకి వర్క్ చేస్తుంది దాని ఇనర్షియా. మనం ఎప్పుడైతే కార్డ్ని పుల్ చేసామో అప్పుడు కాయిన్ కింద పడిపోతుంది. సో మళ్ళీ ఒకసారి చూద్దామా. ఈ విధంగా ఒక గ్లాస్, ఒక కార్డ్బోర్డ్, పైన కాయిన్ పెట్టాలి. ఈసారి మనం కార్డ్బోర్డ్ని హిట్ చేద్దాము. చూసారు కదా, కార్డ్బోర్డ్ని మనం ఫోర్స్తో హిట్ చేసినప్పుడు కార్డ్బోర్డ్ వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. కానీ కార్డ్బోర్డ్ పైన ఉన్న కాయిన్ మాత్రం కింద ఉన్న గ్లాస్లోకి పడింది. ఇలా జరగడానికి కారణం కాయిన్ అనేది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనే కండిషన్లో ఉండడం.